హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి సికింద్రాబాద్ లో బోనాల పండుగ స్టార్ట్ అయిపోయింది. లస్కర్ బోనాల పండుగ స్టార్ట్ అయిపోయింది. మరి సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్నాం. మనం చూసుకున్నట్టయితే ఎంట్రెన్స్ దగ్గర చూసుకున్నట్టయితే మొన్న బల్కంపేటలో ఉన్నట్టయితే ఇక్కడ హడావిడి అంతా లేదు. జనాలు చాలా మంది ఉన్నారు. కాకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈసారి బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. నిజంగా గేట్ దగ్గర మాత్రం ఒక బోనం వెనుక 5 మందిని మాత్రమే పంపిస్తున్నారు. మంచిగా ఉన్నది, కొంచెం చేంజ్ అయింది కాబట్టి నిజంగా జనాలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదండి మరి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. అయితే మరి మిగతా విషయాలు టెంపుల్ దగ్గర వాతావరణం ఎట్లుంది అనేది మరి రాగా చెప్తాం. సో ఇప్పుడు వరకు ఇక్కడ జరిగే వాతావరణం అయితే చూసారు కదా, ఇంకొన్ని విషయాలు గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. మరి ఇక్కడ రోడ్లను చూసుకుంటే అయితే ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ మెయిన్ గేట్ లకు కూడా ఉన్నాయి కాబట్టి ఒక బోనం వెనకాల కేవలం 5గురిని మాత్రమే అలౌ చేస్తున్నారు లోపలికి. అందుకు జనాలు చాలా తక్కువ కనిపిస్తున్నారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే 4 గంటల వరకు మాత్రమే బోనాలను లోపల వరకు అమ్మవారికి సమర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. కాబట్టి మొన్న మీటింగ్ జోగినీలు శివశక్తులు పోతరాజులతో మీటింగ్ జరిగింది కాబట్టి వాళ్ళకు కూడా మంచి ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పేసి కేవలం 1 గంటల నుంచి 4 గంటల వరకే ప్రత్యేకమైన లైన్లు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. మనం రోడ్లు చూసుకున్నట్టయితే ఈ రోడ్లలో షాపులు కూడా ఈరోజు ఏం ఓపెన్ కూడా కావు కూడా ఈరోజు. ఎందుకంటే ఈ రోజు రేపు అంగరంగ వైభవంగా మన ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ బోనాలు అయితే జరుగుతాయి. సో అందరూ కూడా ప్రత్యేకంగా జనాలు అయితే చాలా ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అమ్మవారు కోరిన కోరికలను తీర్చి కొంగు బంగారంగా నిలుస్తుంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి అమ్మవారికి పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉత్సవాలు అయితే జరుగుతాయి. సో చూడండి టెంపుల్ దగ్గర వాతావరణం ఎట్లుందో, అక్కడ బోనాలు జరుగుతున్నాయి. మరి బోనాలు కూడా మీకు చూపిస్తాం.
మరి తెలంగాణలో హైదరాబాద్లో బోనాల పండుగకి చాలా ప్రత్యేకత ఉంటుంది. మరి గోల్కొండలో బోనాలు ముగిశాయి, అదేవిధంగా బల్కంపేటలో కూడా బోనాలు అయిపోయినాయి. మరి మూడో వారం మన ఉజ్జయిని మాంకాళి బోనాలు అయితే వీటినే లస్కర్ బోనాలు అని కూడా అంటారు. మరి లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే, ఈ ఇయర్ ఎట్లా ఉంది, మరి టెంపుల్ యొక్క వాతావరణం ఎట్లుంది, బోనాల పండుగ ఎట్లా జరుపుకుంటున్నారు, వాతావరణం చూసుకుంటే అయితే కొంచెం వర్షం పడుతుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇప్పుడైతే లేరు, కానీ మధ్యాహ్నం సాయంత్రం వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి గవర్నమెంట్ రూల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ఒకసారి భక్తులను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మరి ఎట్లా ఉందండి ఈసారి చాలా బాగుందండి. మాకు హాఫ్ అన్ అవర్ లో మార్నింగ్ దర్శనం అయింది. ఇప్పుడు మళ్ళీ దర్శనానికి వెళ్తున్నాం. ఇది సెకండ్ దర్శనం. సెకండ్ టైం వెళ్తున్నాం. అంటే ఈసారి సెకండ్ టైం ఎవ్రీ ఇయర్ సెకండ్ టైం కూడా మేము 2-3 టైమ్స్ వెళ్ళాం. ఈ ఇయర్ కూడా సెకండ్ టైం ఇప్పుడు. అంటే జనాల యొక్క రద్దీ ఎట్లా ఉంది? మంచిగా ఉంది. మెయింటెనెన్స్ ఈసారి బాగుందా, లాస్ట్ ఇయర్ బాగుందా? లాస్ట్ ఇయర్ కూడా బాగుంది, ఇప్పుడు ఇంకా బాగుంది. ఇంకా ఎట్లాంటి రూల్స్ చేస్తే బాగుంటది? బాగుందండి. పాటిస్తే బాగుంటది. స్పాయిల్ చేయకుండా ఇంకా ఇలానే ఉంటే బాగుంటది. మేము ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తారు మీరు టెంపుల్ కి? 46 years. అంటే అమ్మవారి యొక్క ప్రత్యేకత తెలుసా మీరు? ఒకసారి మన భక్తుల కోసం మనం ఏది కోరుకుంటే అది అవుతుంది, కంపల్సరీ అవుతుంది. కాకపోతే అమ్మవారిని నమ్మి మొక్కుకుంటే అవుతుంది.